హలో ఎవ్రీవన్. సో ఏం చేస్తున్నారు? బిట్సాట్ సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా? ఓకే, సో బిట్సాట్లో 2023 ప్రిపరేషన్లో ఈరోజు క్లాస్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ ద ఈజీ వన్. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి అలా ఫినిష్ చేసుకుంటూ వెళ్దాము. అండ్ ఆల్రెడీ చెప్పాను నేను, బిట్సాట్లో ఈ చాప్టర్ నుంచి ఎక్కువగా వస్తాయి, ఈ చాప్టర్ నుంచి తక్కువగా వస్తాయి అంటే ఆ వెయిటేజ్ ఆల్మోస్ట్ జేఈ మెయిన్స్ వెయిటేజ్ ఎలా ఉంటుందో అలాంటిదే సేమ్ వెయిటేజ్ ఇక్కడ కూడా మెయింటైన్ అవుతుంది. అండ్ బిట్సాట్లో క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారంటే ఆల్మోస్ట్ ఎవ్రీ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చేలా కూడా ఉంటుందన్నమాట స్ట్రాటజీ. సో లెట్స్ ట్రై అవర్ బెస్ట్. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్ పార్ట్, బికాస్ మనము థియరీ పార్ట్ అంతా ఆల్రెడీ కవర్ చేసుకున్నాం కదా. సో ప్రీవియస్గా ఎంసెట్ ప్రిపరేషన్లో అంతకుముందు అంతా కూడా థియరీ పార్ట్ అంతా ఫినిష్ చేసాం. సో కాన్సెప్ట్ అయితే ఎప్పటికీ మారదు కదా, అది ఎంసెట్ ప్రిపరేషన్ అయినా, జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ అయినా, బిట్సాట్ అయినా, ఇంకొక సాట్ అయినా, ఏదైనా కూడా కాన్సెప్ట్ ఎప్పుడు సేమ్గా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ కాన్సెప్ట్ ఇక్కడ మైండ్లో పెట్టుకుని అన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి let us more concentrate on the way the questions are asked. బిట్సాట్లో మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి. సో ఐ హ్యావ్ టేకెన్ కంప్లీట్లీ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో బిట్సాట్లో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి దానిని మనం సాల్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ అదే రేంజ్లో అదే లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి లెట్ us see. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొంచెం క్లారిటీ ఏంటి అంటే క్వశ్చన్స్ మనం క్లాస్లో డిస్కస్ చేసినవి యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో వస్తాయా? రావు, ఎప్పటికీ రావు, ఏ ఎగ్జామ్లోనూ రావు. కాకపోతే ఈ మోడల్స్ ఏవైతే చేస్తున్నామో ఆ మోడల్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో లెట్స్ స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. If c is the velocity of light, g acceleration due to gravity, and p the atmospheric pressure, b the fundamental pressure in MKS system, fundamental pressure in MKS system typing lo, okay, then the dimensions of the length will be same as that of, okay, ఇందులో మనము ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే ఈ మోడల్, ఈ క్వశ్చన్ మోడల్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఒక క్వాంటిటీ ఇస్తారు మనకి, ద డైమెన్షన్స్ ఆఫ్ లెంత్. సో ఈ క్వాంటిటీ మన బేస్. ఓకే, ఈ క్వాంటిటీకి ఈ సి, ఈ జి, అలాగే ఈ పి ఎలా రిలేట్ అయ్యాయి, ఇది మన క్వశ్చన్. ఓకే, సో దీంట్లో ఆప్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి యాక్చువల్గా దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ చేయొచ్చు, లేదు అనుకుంటే మొత్తం మెథడ్ చేసేసి వెరిఫై చేయొచ్చు. ఎలా చేసినా ప్రాబ్లం లేదు. సో ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ ఒక్కొక్కటి అంటే సి బై జీ, సి డైమెన్షనల్ ఫార్ములా, జీ డైమెన్షనల్ ఫార్ములా రాసి వెరిఫై చేస్తారు, లెంత్ వచ్చిందా రాలేదా. సికి పీకి డైమెన్షనల్ ఫార్ములా రాస్తారు, లెంత్ వచ్చిందా రాలేదా, బికాజ్ మన ఫైనల్ అవుట్పుట్ ఏం రావాలి, లెంత్. సో లెంత్ వచ్చిందా రాలేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటి అంటే నేను క్లాస్ చెప్పేటప్పుడు ఇది ఎవరైతే నాకు ఎందుకో తెలీదు, నేను ఎవరైనా బాధ పెట్టుంటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. నా 100% నేను ఎఫర్ట్స్ పెట్టి క్లాస్ చెప్పడానికే ట్రై చేస్తాను. యాక్చువల్గా నేను పదే పదే ఇలా కిందకి ఎందుకు చూస్తాను అంటే మీకు ఇక్కడ ఒక వైర్ కనిపిస్తుందా, మైక్ వైర్ ఉంటుంది మాకు. ఓకే, సో కాలర్ మైక్ పెట్టుకుని ఈ వైర్ ఉంటుంది కదా, ఈ వైర్ కెమెరాకి కనెక్ట్ అయి ఉంటుంది. సో నేను అటు ఇటు తిరిగేటప్పుడు పొరపాటున నా కాలికి ఈ వైర్ బాగా తగిలితే, గట్టిగా తగిలింది అంటే ఆ కెమెరా పడిపోతుంది. అండ్ యు నో కెమెరాస్ చాలా కాస్ట్లీ కదా, నా వల్ల మిస్టేక్ జరగకూడదు. సో నేను కొంచెం కాన్షియస్గా ఇది నడిచేటప్పుడు కాలికి చుట్టుకుపోతూ ఉంటుంది అనమాట వైర్. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేతిలో పట్టుకుని తిరుగుతున్నాను. బట్ ఎస్, పదే పదే కింద చూసుకోవాల్సి వస్తుంది, లేదంటే మాత్రం చాలా డేంజర్ అయిపోతుంది. అందుకని మాత్రమే నేను అస్తమాని ఇలా కిందకి చూసుకుంటూ ఉంటానన్నమాట. సో వేరే ఏమీ లేదు, ఇంకేమీ రీజన్స్ లేవు. సో దాట్స్ ఇట్. ఎనీవే, సో ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ చేస్తారా లేదంటే నార్మల్ మెథడ్ చేస్తారా? ఫస్ట్ నార్మల్ మెథడ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నార్మల్ మెథడ్లో చేసేది ఏంటి అంటే లెంత్ని, సిని, జీని, ప్రెషర్ని మనం రిలేట్ చేయాలి. సో లెంత్ డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు సికి డైమెన్షనల్ ఫార్ములా పవర్ ఏ, జీకి డైమెన్షనల్ ఫార్ములా పవర్ బి. ఏబీసీలు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే XYZ అనుకున్నా పర్లేదు. ఓకే, ఏబీసీ ఆల్రెడీ ఇక్కడ సి ఉంది, ఈ సి ఏంటి అని మీకు ఏమైనా డౌట్ వస్తే, ఏబీసీలు కన్ఫ్యూజన్ ఉంది అంటే XYZ రాసుకోవచ్చు. సి పవర్ ఎక్స్, జీ పవర్ వై అండ్ ప్రెషర్ పవర్ జెడ్. ఓకే,
సో ఇలా రాసుకున్న తర్వాత వీటి డైమెన్షనల్ ఫార్ములా రాయండి. లెంత్కి డైమెన్షనల్ ఫార్ములా L పవర్ 1 M పవర్ 0 T పవర్ 0 అంతే కదా. నెక్స్ట్ సి అంటే ఏమనుకున్నాము, సి ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్. వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే ఏంటి, ఎవరి వెలాసిటీ అయితే ఏంటి, వెలాసిటీకి వెలాసిటీయే రాస్తాం. సో LT పవర్ -1 హోల్ పవర్ x. G అంటే ఏంటమ్మా, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ ఇచ్చారు చూడండి, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ డైమెన్షనల్ ఫార్ములా మైండ్లో ఉండాలి. LT పవర్ -2 హోల్ పవర్ y. అండ్ P అనేది ఏమిచ్చారు, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఏ ప్రెషర్ అయినా ప్రెషర్కి సేమ్. ఒకవేళ ప్రెషర్కి గుర్తులేదు మీరు రాసుకోవచ్చు, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా MLT పవర్ -2 బై ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా L². సో ఒక L క్యాన్సిల్ అయిపోతే ML పవర్ -1 T పవర్ -2. ఇది మన ప్రెషర్కి డైమెన్షనల్ ఫార్ములా. సో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ML పవర్ -1 T పవర్ -2 హోల్ పవర్ Z. ఇప్పుడు ఈ XYZ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోయింది. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇవే పదాలు ఇవే రిలేషన్ ఇవ్వరు, కాకపోతే మోడల్ చాలా ఇంపార్టెంట్. దేనికి రిలేట్ చేయమంటున్నారు, దీనికి. మిగతా వాటన్నిటికీ పవర్ XYZ ఎన్ని ఉంటే అన్ని రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు పవర్స్ సేమ్ చేసుకోండి, అంటే బేసెస్ సేమ్గా ఉన్నాయో చూసుకోండి. L ఉంది, L ఉంది, L ఉంది. సో L పవర్ X, L పవర్ Y, L పవర్ -Z, X ప్లస్ Y మైనస్ Z. నెక్స్ట్ T పవర్ ఏమన్నా చూసుకోండి, -X -2Y -2Z. నెక్స్ట్ అలాగే ఇక్కడెక్కడ M లేదు, ఇక్కడ ఒక చోట ఉంది. సో M పవర్ Z మాత్రమే ఉంది. సో దేనికి దానికి ఇలా సెపరేట్గా రాసుకున్నా పర్లేదు. బ్రాకెట్స్ డోంట్ మీన్ అ లాట్, సో అలా వదిలేసేయండి. సో ఇప్పుడు మనం కంపారిజన్ చేస్తే L మాత్రమే ఉందంటే T పవర్, ఇక్కడ T పవర్ 0 M పవర్ 0 కదా. సో M పవర్ 0 అలాగే M పవర్ Z. సో ఇక్కడ కంపారిజన్లో మనకి ఏమైంది, Z ఈజ్ ఈక్వల్ టు 0. Z ఈజ్ ఈక్వల్ టు 0 పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ Z ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మన ఆప్షన్స్లో ప్రెషర్ పోయింది చూసారా. సో ప్రెషర్ అనేది లేదనమాట మన ఆప్షన్స్లో. ప్రెషర్ లేదు అంటే ఆప్షన్ ఎలిమినేషన్లో ఇది పోయింది, ఇది కూడా పోయింది. నెక్స్ట్ Y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. Z 0 అయిపోయింది. -X -2Y -2Z ఈజ్ ఈక్వల్ టు 0 బికాజ్ ఇక్కడ T కూడా లేదు కదా. సో పవర్ 0 అనమాట. Z ఎలాగో 0. సో -X ఈజ్ ఈక్వల్ టు 2Y. దీన్ని పక్కన పెట్టుకోండి బికాజ్ Y వాల్యూ మనకి తెలియదు కాబట్టి. X వాల్యూ కావాలి అంటే Lని కంపేర్ చేసుకోండి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే X ప్లస్ Y మైనస్ Z ఈజ్ ఈక్వల్ టు 1. ఎలాగో Z 0 అయిపోయింది. సో X ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1 మైనస్ Y. X ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Y ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే Y వస్తుంది, అక్కడ నుంచి X ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మైనస్ ఆఫ్ 1 మైనస్ Y ఈజ్ ఈక్వల్ టు 2Y. సో -1 ప్లస్ Y ఈజ్ ఈక్వల్ టు 2Y. అక్కడ నుంచి Y ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. Y ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది అంటే G పవర్ -1 అంటే G డినామినేటర్లోకి వెళ్ళాలి. ఇక్కడ డినామినేటర్లో ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఉంది. అంటే మనం ఖచ్చితంగా X ఫైండ్ అవుట్ చేయాలి. Y -1 కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. X ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ -1 అంటే X ఎంత వచ్చింది, 2. X వాల్యూ 2 వచ్చింది, Y వాల్యూ -1 వచ్చింది అండ్ Z 0 అయింది. అప్పుడు మన రిలేషన్ ఏమైంది, L ఈజ్ ఈక్వల్ టు C పవర్ 2 అండ్ G పవర్ -1. సో ఏమైందమ్మా ఆన్సర్, C²/G. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో C²/G విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, C²/G విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో కూడా చేయొచ్చు. సికి జీకి డైమెన్షనల్ ఫార్ములా రాస్తారు. సి అంటే ఏంటి, లెంత్ కదా, వెలాసిటీ కదా, LT పవర్ -1 బై G అంటే ఏంటి, LT పవర్ -2. సో LL క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ, అంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. మనకి లెంత్ మిగలాలి. ఆన్సర్ ఆన్సర్ ఏం రావాలి, లెంత్ రావాలి, కానీ అక్కడ లెంత్ పోయింది కాబట్టి దిస్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్. C/P చెక్ చేయండి. C అంటే ఏంటి, LT పవర్ -1. ప్రెషర్ అంటే ఏమొచ్చిందమ్మా మనకి, ప్రెషర్ చూసుకోండి, ప్రెషర్ ML పవర్ -1 T పవర్ -2. సో ప్రెషర్ ML పవర్ -1 T పవర్ -2. ఇందులో M మిగిలిపోతుంది మనకి. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ కూడా చేసుకోవచ్చు మీరు. C²/G ఉంది. C² అంటే LT పవర్ -1 హోల్ స్క్వేర్ బై G ప్లేస్లో LT పవర్ -2.
సో టీ పవర్ -2 క్యాన్సిల్ అయిపోయింది మనకి. ఇక్కడ ఎల్ స్క్వేర్ ఎల్ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎల్ మిగిలింది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ కూడా ఈజీగానే ఉంది ఇందులో ఆప్షన్స్ని బట్టి. సో మీరు ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ ద్వారా చేసినా కూడా ఆప్షన్ డిఏ వస్తుంది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ఫార్ములా x is equal to 3yz², ఒక చిన్న ఫార్ములా ఇచ్చారు, x is equal to 3yz². ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకి కాన్స్టెంట్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు. ఓకే, x is equal to 3yz². x, z హ్యావ్ డైమెన్షన్స్ ఆఫ్ x డైమెన్షన్స్ కెపాసిటెన్స్ అండ్ y డైమెన్షన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఇండక్షన్. x డైమెన్షన్ రెస్పెక్టివ్లీ అని ఉంది చూడండి, అంటే x యొక్క డైమెన్షన్స్ కెపాసిటెన్స్ డైమెన్షన్స్ రాయాలి. y ప్లేస్లో వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ ఇండక్షన్, సారీ z x and z, నాట్ y, x and z. x and z హ్యావ్ ద రెస్పెక్టివ్లీ డైమెన్షన్స్ ఉన్నాయి. నా డైమెన్షన్స్ ఆఫ్ y ఫైండ్ అవుట్ చేయాలి. డైమెన్షన్స్ ఆఫ్ y ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇచ్చిన ఫార్ములా రాసుకోండి. x is equal to 3yz². 3కి డైమెన్షన్స్ ఉండవు, కాన్స్టెంట్స్కి డైమెన్షన్స్ ఉండవు. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ ప్రకారం, అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ, డైమెన్షన్స్ ఆఫ్ x మస్ట్ బి ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ yz², రైట్? కానీ మనకు కావాల్సింది y. సో సింపుల్గా ట్రాన్స్పోజ్ చేసేసుకోవచ్చు, పర్లేదు. y డైమెన్షన్స్ మస్ట్ బి ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ x బై డైమెన్షన్స్ ఆఫ్ z². ఇప్పుడు ఇంకా మనకి తెలియాల్సిందల్లా x డైమెన్షన్ ఫార్ములా ఏంటి, z డైమెన్షనల్ ఫార్ములా ఏంటి తెలిస్తే చాలు. x అంటే ఏంటి, కెపాసిటెన్స్. సో ఎవరికైనా కెపాసిటెన్స్ గుర్తుందా డైమెన్షనల్ ఫార్ములా? కెపాసిటెన్స్ డైమెన్షనల్ ఫార్ములా తెలియకపోతే డిరైవ్ చేసుకోవచ్చు, ఆల్వేస్ మనం డిరైవ్ చేసుకోవచ్చు. C is equal to Q/V దగ్గర నుంచి మీరు చేసుకోవచ్చు, బికాస్ Q is equal to CV. లేదు అంటే బి ప్లేస్లో మళ్ళీ ఇంకా తెలియట్లేదు, ఇంకా మార్చుకుంటూ వెళ్ళడమే అనమాట. క్యూ ప్లేస్లో IT రాసుకోవాలి, బికాజ్ I is equal to Q/T నుంచి Q is equal to I into T రాసుకోండి. మరి పొటెన్షియల్కి డైమెన్షనల్ ఫార్ములా తెలిస్తే డైరెక్ట్గా రాసుకోండి, తెలియట్లేదు మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. B is equal to W/Q దగ్గర నుంచి B is equal to W/Q. సో W/Q మళ్ళీ పైకి వస్తుంది. ఈ క్యూ ప్లేస్లో కూడా IT రాసుకోండి, I² T² W. కరెంట్కి ఫార్ములా రాయండి, టైంకి ఫార్ములా రాయండి, వర్క్ డన్కి ఫార్ములా రాయండి, మీకు రావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో కరెంట్కి డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందమ్మా, ఆంపియర్², సెకండ్². వర్క్ డన్కి ఫార్ములా ఏంటి, వర్క్ డన్కి డైమెన్షనల్ ఫార్ములా గుర్తుందా, mL²T⁻². సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు కెపాసిటెన్స్కి డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది. సో కెపాసిటెన్స్ డైమెన్షనల్ ఫార్ములా ఏమైంది, కింద చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, ఆంపియర్² సెకండ్² బై వర్క్ డన్కి mL²T⁻². ఇవన్నీ ట్రాన్స్పోజ్ అయ్యి పైకి వస్తాయి కాబట్టి m⁻⁻1, అలాగే ఇక్కడ l⁻⁻2, నెక్స్ట్ T² అంటే సెకండ్² అంటే T² కదా, T² T⁻4 అవుతుంది చూసుకోండి. ఇది T², ఇది సెకండ్ అంటే T అంటే సెకండ్స్ రాశాను కానీ డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ T కదా. అప్పుడప్పుడు ఇలాంటి సిల్లీ మిస్టేక్సే చేస్తూ ఉంటాను నేను. ఎప్పుడైనా ఇలాంటి చిన్న మిస్టేక్స్ చేస్తే కొంచెం మన మేడమే కదా అని చెప్పేసి కొంచెం కన్సిడర్ చేయండి. బికాస్ చెప్తూ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను కొన్ని సంవత్సరాలుగా ఐ గాట్ హ్యాబిచ్యుయేటెడ్ ఆఫ్ టీచింగ్ టు ఆఫ్లైన్ క్లాసెస్. ఎదురుగుండా ఇలా తిరగగానే స్టూడెంట్స్ కనిపిస్తారు, సో స్టూడెంట్స్ టీచర్ మంచి ఇంటరాక్షన్ ఉంటుంది, సూపర్ క్లాసెస్ వెళ్ళేవి. బట్ ఇప్పుడు బోర్డు మీద రాసి నేను ఇలా తిరగగానే నా ఎదురుగుండా కెమెరా కనిపిస్తుంది. ఆ కెమెరా లెన్స్లోకి చూసి చెప్తూ మధ్యలో ఎప్పుడైనా కొంచెం అలా డీవియేట్ అయితే ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, T అంటే టైంకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటమ్మా, క్యాపిటల్ T కదా, T². ఇది T⁻⁻2 పైకి వస్తే ఏమైంది, T⁻4. ఎప్పుడు కంగారు పడకండి, ఇలా ఆలోచించడం నేర్చుకోండి. కెపాసిటెన్స్కి గుర్తులేదు, ఎలా, ఇలా. ఓకే, సో రాసేయండి, mL⁻⁻2, T ఎంత వచ్చిందమ్మా, T⁻+4 వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఆంపియర్² మిగిలింది ఇంకా మనకి. బై Z అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కూడా ఫార్ములా ఇలాగే రాసుకుంటూ వెళ్ళిపోండి.
సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫార్ములా కొన్ని బేసిక్స్ యాక్చువల్గా ఇప్పటిదాకా ప్రిపేర్ అయ్యి మీకు తెలుసు, నేను డైమెన్షనల్ ఫార్ములాకి సంబంధించి ఆల్రెడీ ఒక మంచి పెద్ద టేబుల్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టి ఉంచాను. సో ఆ పీడిఎఫ్ని మీరు కనీసం రోజుకి 2-3 సార్లు ఒక 2-3 ఫార్ములే రివైజ్ చేసుకున్న ఈ పాటికి చాలా వరకు మీ మైండ్లో మెమరైజ్ అయిపోయి ఉండాలి. సో జెడ్ కూడా అలాగే డైమెన్షనల్ ఫార్ములా రాసుకుంటూ వెళ్ళిపోదాము. సో ఇదేంటిది, ఇండక్షన్ కదమ్మా. సో ఇండక్షన్కి m(t⁻⁻2 a⁻⁻1) అనేది మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి ఫార్ములా. అయితే ఇక్కడ జెడ్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టుకోవడం మర్చిపోకూడదు. దాట్స్ ఇట్. వైకి ఫార్ములా వచ్చేసింది, క్యాన్సిలేషన్ చేసేయడం, వైకి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడం. సో చేస్తారా? ఎంత ఆప్షన్ వస్తుంది, ట్రై చేస్తారా లేదా? ఇంక ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ ఈజీ కదమ్మా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, m⁻⁻1 l⁻⁻2 t⁻4 a² బై స్క్వేర్లు చేయడమే, m² t⁻⁻4 a⁻⁻2. ఇవి పైకి ట్రాన్స్పోజ్ అవుతాయి. m² పైకి వెళ్తే m⁻³ ఉన్నవి చూడండి. సో ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ m⁻³ l⁻⁻2 m⁻³ l⁻⁻2 m⁻³ l⁻⁻2 ఇది కూడా రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ t⁻8 t⁻2 ఉంది, రాంగ్ ఆప్షన్. t⁻8 సో అయిపోయింది, ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో బేసిక్గా ఏంటంటే ఫార్ములా అయినా తెలియాలి లేదా డైమెన్షనల్ ఫార్ములా అయినా తెలియాలి. ఓకే, నెక్స్ట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ అ స్ట్రింగ్ ఈజ్ గివెన్ బై. ఇక్కడ న్యూ ఏంటమ్మా, ఇది ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి గుర్తుందా లేదా? ఫ్రీక్వెన్సీ ఎఫ్ రాయొచ్చు, న్యూ రాయొచ్చు, ఏదైనా సింబల్ ఒకటే. ఫ్రీక్వెన్సీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. సో ఫ్రీక్వెన్సీకి డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది అంటే t⁻⁻1 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకే, p/2l f/m (1/2) ఇచ్చారు. p ఈజ్ ద నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్. నంబర్కి ఎప్పుడు మనకి డైమెన్షన్స్ ఉండవు, నో డైమెన్షన్స్. నంబర్కి డైమెన్షన్స్ ఉండవు బికాజ్ నంబర్ ఈజ్ అ కాన్స్టెంట్. సో p అనే దానికి డైమెన్షన్స్ లేవు. ఎల్ ఇస్ ద లెంత్. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ m కావాలి. ఇందులో pకి డైమెన్షనల్ ఫార్ములా లేదు, 2కి డైమెన్షనల్ ఫార్ములా లేదు. సో మిగతా వాటన్నిటికీ చేసుకుని m ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ ఇవన్నీ కూడా సేమ్, ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఇవన్నీ సేమ్ మోడల్లోనే ఉన్నాయి. సో ఫ్రీక్వెన్సీకి ఏదైతే డైమెన్షనల్ ఫార్ములా ఉందో పీకి 2కి లేదు కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎల్ని ఎలా రాస్తానంటే (1) రాద్దాము. 1/l కదా, పైకి తీసుకొచ్చాను (1). అలాగే f/mకి (1/2) ఉంది. m డైమెన్షనల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫ్రీక్వెన్సీకి మనకి తెలియాలి. సో ఫ్రీక్వెన్సీ డైమెన్షనల్ ఫార్ములా t⁻⁻1 ఇజ్ ఈక్వల్ టు మనకి l⁻⁻1 ఉంది. అలాగే ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా ml⁻2 బై స్మాల్ m మనం ఫైండ్ అవుట్ చెయ్యాలి, (1/2). ఓకే, అది మాత్రం మర్చిపోకూడదు. దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజ్ చేస్తే l⁻+1 అవుతుంది. సో l⁻1 t⁻⁻1 ఈజ్ ఈక్వల్ టు ml⁻2 బై స్మాల్ m (1/2). ఇంక ఇక్కడ నుంచి నార్మల్ మ్యాథమెటిక్స్. m కావాలి అంటే రెండు వైపులా స్క్వేర్ చేద్దాము. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. l² t⁻⁻2 ఈక్వల్స్ టు ml⁻2 బై స్మాల్ m. స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు ml⁻2 by l² t⁻2. t⁻2ని t⁻2కు మార్ దియా. ఓకే, వెళ్ళిపోయింది. ml⁻1 t⁻0. సో ఆప్షన్ 3 విల్ బి కరెక్ట్. వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఈ మోడల్స్ అన్నీ చేయడం వస్తున్నాయా రావట్లేదా, ఓన్గా చేయగలరా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫర్ ద ఈక్వేషన్ f ఇస్ ఈక్వల్ టు a పవర్ a, b పవర్ b, d పవర్ c ఉంది. f అంటే ఏంటి, a అంటే ఏంటి అన్నీ ఇచ్చేసారు మనకి. ద వాల్యూస్ ఆఫ్ a, b, c ఆర్ రెస్పెక్టివ్లీ. ఏకి బికి సికి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫస్ట్ మోడల్ సేమ్, అవునా? సో డైరెక్ట్ డైమెన్షనల్ ఫార్ములా రాసుకోవడమే. ఎఫ్ అంటే ఏంటమ్మా మనకి ఫోర్స్. ఎఫ్ ఇస్ ద ఫోర్స్. ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ml⁻2 ఈక్వల్స్ టు ఏ అంటే ఏంటి ఏరియా. ఏరియా డైమెన్షనల్ ఫార్ములా l² పవర్ a. నెక్స్ట్ వాట్ ఈస్ v? v is velocity. velocity dimensional formula l⁻1 whole power b. what is d? d is density. Density formula తెలియకపోతే రాసుకోండి. Density is equal to mass by volume.
m/l³ సో ml పవర్ 3 l పవర్ -3 హోల్ పవర్ c. ఓకే, సో రెండు వైపులా కంపారిజన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ బేసెస్ సేమ్ రాసుకోండి. l పవర్ 2a, l పవర్ b, l పవర్ -3c, అలాగే t పవర్ -b, ఇక్కడ ఏముంది m పవర్ c. కంపారిజన్ చేయండి, ఇక్కడ ఏమున్నాయి ml t పవర్ -2, m పవర్ 1 l పవర్ 1 అనే కదా మీనింగ్. సో ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1, అండ్ టీతో కంపేర్ చేయండి, ఈజీగా ఉంది. -b ఈజ్ ఈక్వల్ టు -2 అంటే b ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 2. బీసీ వచ్చాయి అంటే ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు, l పవర్ 1 కాబట్టి 2a + b -3c ఈజ్ ఈక్వల్ టు 1. b ఈజ్ 2, c ఈజ్ 1, 2a + 2 -3 × 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడి నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. చేస్తారా లేదా? ఈ మాత్రం చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మీరు చేసేయచ్చు. మీరు ఇక్కడ ఇయర్స్ కూడా చూసుకుంటున్నారు కదా, సో ఇప్పటికీ మీకు ఒక ఐడియా వస్తూ ఉండాలి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో నుంచి చాలా ఈజీగా క్వశ్చన్స్ వచ్చాయి. యాక్చువల్గా ఇవన్నీ చాలా ఈజీ కేటగిరీ క్వశ్చన్సే. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఎలాగో గ్యారంటీ, వచ్చే క్వశ్చన్ని వదిలిపెట్టకుండా చేయండి. బికాస్ ఈ పాటికి ఈ మోడల్స్ అన్నీ మీకు వచ్చేసి ఉండాలి. సో ఆన్సర్ 1, 2, 1. నెక్స్ట్, ఇఫ్ ఎడ్జ్ లెంత్స్ ఆఫ్ అ క్యూబాయిడ్, ఒక క్యూబాయిడ్ ఉంది, దాని లెంత్లు ఇచ్చారు చూడండి, 1.2 సెంటీమీటర్స్, 1.5 సెంటీమీటర్స్, 1.8 సెంటీమీటర్స్, అన్ని సెంటీమీటర్స్లోనే ఉన్నాయి. దెన్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్, ఈ క్వశ్చన్లో అసలు ఏముంది, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడమే కదా అనుకుంటే, ఈ క్వశ్చన్లో చెయ్యాల్సిందల్లా ఏంటి అంటే, ఇక్కడ మీరు చూడండి 3.240, 242 ఉన్నాయి కదా, అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి రౌండ్ ఆఫ్ చేయాలి వచ్చిన ఆన్సర్ని. సో ఫస్ట్ థింగ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఆల్వేస్ సైడ్ ఇంటూ సైడ్ ఇంటూ సైడ్. సో అన్నీ మల్టిప్లై చేసేయండి, 1.2 × 1.5 × 1.8 మల్టిప్లై చేయడమే. 1.2 × 1.5 చేద్దాం. ఓకే, 5 2s are 10, 6, 1 2s are 2, 1 1, సో 0 8 1, 2 తర్వాత డెసిమల్ ఉంది, సో 1.8. సో 1.8 ఇంటూ అగైన్ 1.8, 18 టైమ్స్ గుర్తుంటే డైరెక్ట్గా వేసుకోండి, లేదు మల్టిప్లై చేద్దాము. 14, 1 8 1 1 4 12 32, సో 3.24 వచ్చింది చూడండి. సరే 3.24 వచ్చింది, ఆన్సర్ 3.240 రాయాలా, 3.2 ఇది ఎప్పుడు ఎలిమినేట్ అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి ఎలా రౌండ్ ఆఫ్ చేయాలి, సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి ఎలా రౌండ్ ఆఫ్ చేయాలి అంటే ఖచ్చితంగా మన రూల్స్ ప్రకారం, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రూల్స్ ప్రకారం ఫైనల్ ఆన్సర్ ఎలా ఉండాలి, ఇచ్చిన నంబర్స్లో దేనికైతే లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంటుందో ఫస్ట్ చూడాలి. ఇక్కడ మనకి ఇచ్చిన నంబర్స్ మూడిట్లోనూ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత 2, అన్నిటికీ సేమ్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంది. సో మన ఫైనల్ ఆన్సర్ కూడా 2కి రౌండ్ ఆఫ్ అవ్వాలి, దాంట్లో 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మాత్రమే ఉండాలి. సో మనకి 3.24 వచ్చింది, దాన్ని 4 అనేది 5 కంటే చిన్న నెంబర్ కాబట్టి రౌండ్ ఆఫ్ చేస్తే 3.2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అర్థమైంది కదా, ఇచ్చిన నంబర్స్లో దేనికి లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంటుంది ఐడెంటిఫై చేయాలి. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో మూడిటికి సేమ్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంది, 2 2 2, అంటే ఫైనల్ ఆన్సర్కి కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రూల్స్ ప్రకారం 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలి. సో రౌండ్ ఆఫ్ చేస్తే మనకి 3.2 వచ్చింది. నెక్స్ట్, ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఈ పదానికి మీనింగ్ తెలుసా? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనే పదానికి మీనింగ్ రెసిస్టివిటీ. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నా రెసిస్టివిటీ అన్నా ఒక్కటే. సో రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంటి? డైరెక్ట్గా యాక్చువల్గా అయితే ఓమ్ మీటర్, డైరెక్ట్ ఆన్సర్. తెలియదు రాసుకోండి, R is equal to rho L by A దగ్గర నుంచి rho is equal to RA by L. రెసిస్టెన్స్కి యూనిట్ ఓమ్, ఏరియాకి యూనిట్ మీటర్ స్క్వేర్, బై లెంత్కి యూనిట్ మీటర్. ఒక మీటర్ క్యాన్సిల్ అయిపోతే ఓమ్ మీటర్ ఆన్సర్ వస్తుంది. సో ఓమ్ మీటర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, వేవ్ పల్స్ కెన్ ట్రావెల్. ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా చాలామంది ఇంత పెద్ద క్వశ్చన్ని చూడగానే స్కిప్ చేసేస్తారు, చదవరు. కానీ ఒక్కసారి చదివి చూడండి, ఒక్కొక్కసారి లెందీ క్వశ్చన్స్ ఉంటాయి కానీ
చాలా ఈజీగా సాల్వ్ అయిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. వేవ్ పల్స్ కెన్ ట్రావెల్ అలాంగ్ ఏ టెన్స్ స్ట్రింగ్ లైక్ అ వైలెన్ స్ప్రింగ్. ఓకే, ఒక వైలెన్ స్ట్రింగ్ ఎలా ఉంటుంది మనకి? స్ప్రింగ్ కాదు, యాక్చువల్గా ఇది స్ట్రింగ్. ఓకే, వైలెన్ మీద కానీ వీణ మీద కానీ మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రింగ్స్ చాలా టైట్గా ఉంటాయి అన్నమాట, వాటిలో టెన్షన్ చాలా ఎక్కువగా మెయింటైన్ చేస్తారు. అలాంటి స్ట్రింగ్ ఒకటి ఉంది. ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ షోడ్ దాట్ ద వేవ్ వెలాసిటీ, వి అంటే ఏంటి? వెలాసిటీ. మనం ఇవే కాన్సన్ట్రేట్ చేయాలి. మిగతా స్టోరీ ఏమిచ్చాడు అనేది ఈ ప్రాబ్లంలో అంతగా అవసరం లేదు. కావాల్సిన క్వాంటిటీస్ ఏంటి ఇవి చూసుకుందాం. వి అంటే వెలాసిటీ. డిపెండ్స్ ఆన్ ద ఫాలోయింగ్. వెలాసిటీ ఎవరి మీద డిపెండ్ అవుతోంది? టెన్షన్ మీద, అలాగే క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ మీద, అండ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ రో. పదాలు జాగ్రత్తగా చదవాలి. సో obtain expression for V in terms of T, A and rho. మీరు ఇందాక నుంచి అబ్జర్వ్ చేయాల్సిన ఏకైక విషయం ఏంటి అంటే రైట్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఇదే మోడల్ రిపీటెడ్లీ ఆస్క్డ్. సో దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం బెటర్. సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడిగారు? వెలాసిటీని TA రోకి రిలేట్ చేయమన్నాడు. సో T పవర్ X, A పవర్ Y అండ్ రో పవర్ Z. T పవర్ X, A పవర్ Y, రో పవర్ Z. వీటి డైమెన్షనల్ ఫార్ములా రాయడం రావాలి అంతే. వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా LT పవర్ -1 ప్రపోర్షనల్ టు. ఎందుకు ప్రపోర్షనాలిటీ పెట్టాను అంటే యూజువల్గా ప్రపోర్షనాలిటీయే పెట్టాలి. ఇందాక నుంచి మనం ఈక్వల్ టు కూడా పెట్టేసుకుంటున్నాం, ప్రాబ్లం ఏం లేదు, ఈక్వల్ టు పెట్టచ్చు. కానీ ఇక్కడ ఆప్షన్స్లో K అనేది ఇచ్చాడు కదా, అంటే కాన్స్టెంట్ అనమాట. ప్రపోర్షనాలిటీని తీసేస్తే కాన్స్టెంట్ వస్తుంది కదా, అదనమాట. ఎనీవేస్, సో T అంటే ఏమిటి? టెన్షన్. ఎగ్జామ్స్ అంటే టెన్షన్ అంటే ఏంటి? ఫోర్స్. గుర్తుపెట్టుకోండి, టెన్షన్కి డైమెన్షనల్ ఫార్ములా నాకు రాదు, ఈ ప్రాబ్లం నా వల్ల కాదు. నో, టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. టెన్షన్ అంటే ఏంటి? ఫోర్సే కదా. సో ఫోర్స్ రాసుకుంటారు. ఫోర్స్కి SI యూనిట్స్, డైమెన్షనల్ ఫార్ములా MLT పవర్ -2 హోల్ పవర్ X. ఏరియా కదా, ఏ అంటే ఏరియా, L² హోల్ పవర్ Y. రో అంటే ఏంటి? కొంచెం అక్కడ ఇచ్చింది చదివితే రాసేయచ్చు. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్ హోల్ పవర్ Z. తెలియకపోయినా కొంచెం ఆలోచిస్తే వచ్చేస్తాయి. అయిపోయింది. ఇక్కడి నుంచి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి రిలేట్ చేయడం. సో LT పవర్ -1 ప్రపోర్షనల్ టు M పవర్లు రాసేసుకోండి. M పవర్ X ఇక్కడ లేదు, ఇక్కడ +Z. L పవర్ రాసుకుంటే X +2Y, ఇక్కడ -3Z. ఇక్కడికి వచ్చేటప్పటికి T పవర్ -2X -3Z. XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి అండ్ చేసుకోండి. సో ఐ హోప్ మీరు ఇక్కడి నుంచి చేయగలరు అనుకుంటున్నాను. ఇంకో 2 స్టెప్లు వేసి చెప్తాను. కంపారిజన్. ఇక్కడ M పవర్ ఏమైనా ఉందా? లేదు, అంటే 0. సో X + Z = 0. దట్ మీన్స్ X = -Z. పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ X + 2Y -3Z = L పవర్ ఎంత ఉన్నట్లు? 1 = 1. X = -Z. సో -Z + 2Y -3Z = 1. ఇక్కడ నుంచి Zకి Yకి రిలేషన్ వస్తుంది. నెక్స్ట్ -2x -3z = -1. -2x -3z = 1. సో 2x + 3z = 1. ఈ 3 ఈక్వేషన్స్ను సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. సో చాలా ఈజీ. ఆల్రెడీ Xకి Zకి రిలేషన్ తెలుసు కాబట్టి దీన్ని అక్కడ రాసుకుంటే Z వాల్యూ వచ్చేస్తుంది మీకు. ఓకే, సో Xకి Zకి వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, Z వస్తుంది. ఆ Zని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే Y వస్తుంది. మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే X వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇక్కడ ఎలాగో మీకు కీ అనేది ప్రొవైడ్ అయిపోయింది కాబట్టి దీని నుంచి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దిస్ క్వశ్చన్ ఇంకా మీరు ప్రొసీడ్ చేసి చేయండి. నెక్స్ట్, ఇఫ్ ద ఫోర్స్ ఈస్ గివెన్ బై F = AT + BT², T టైమ్. T అనేది ఏంటమ్మా? టైం ఇచ్చేసారు మనకి. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ A అండ్ B ఏంటి? సో వెరీ క్లియర్లీ ఇలాంటివి చూడగానే ఇట్ ఈస్ a question based on principle of homogeneity.
ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాట్ డస్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ సేస్? ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ ఏం చెప్తుంది అంటే, రెండు ఫిజికల్ క్వాంటిటీస్ యాడ్ చెయ్యాలి అన్నా, ఈక్వేట్ చెయ్యాలి అన్నా వాటికి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. సో అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎఫ్ షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏటీ. అలాగే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎఫ్ షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బీటీ స్క్వేర్. ఇక్కడితో ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. దీని డైమెన్షనల్ ఫార్ములా mLT⁻⁻2 ఇజ్ ఈక్వల్ టు ఏని మనం ఫైండ్ అవుట్ చేయాలి. టైంకి డైమెన్షనల్ ఫార్ములా T⁻1, ఇటువైపు తీసుకొస్తే T⁻−1, సో T⁻−3. ఏకి డైమెన్షనల్ ఫార్ములా ఏమైంది? mLT⁻−3. ఏకి డైమెన్షనల్ ఫార్ములా mLT⁻−3 వచ్చింది అంటే బీలో ఏముందమ్మా? T² ఉంది, అంటే T⁻−4 అవుతుంది. T⁻−3, T⁻−4 విల్ బి ద ఆన్సర్. ఓకే, సో చూడండి, mLT⁻−3, mLT⁻−4 అనేది ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్. నాకు తెలిసి ఇది రిపీటెడ్ కూడా అయి ఉంటుంది, చాలాసార్లు రిపీట్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, T = 2π√, ఒక ఫార్ములా ఇచ్చారు మనకి. దెన్ ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ క్యూ. ఈ క్యూ యొక్క డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. బుల్లి క్యూ ఉంది కదా, బుడ్డి క్యూ, దానికి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇంకా మిగతావి తెలియాలి కదా. ఇది కూడా రిపీటెడ్ మోడలే కాదు, ఇప్పటికే మీరు ప్రాబ్లమ్స్ చేసేయగలగాలి. నేను చేయడం కంటే ముందే మీరు స్క్రీన్ పాజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగే కేపబిలిటీ వచ్చేయాలి ఇప్పటికే, బికాస్ ఇందాక నుంచి సేమ్ రిపీటెడ్ మోడల్ చేస్తున్నాము. ఎనీవే, సో క్యూ. టీ ఈజ్ టైం. ఇక్కడ చూసుకోండి, టీ టైం పీరియడ్ అన్న టైం అన్న ఒకటే. ఎం అనేది మాస్, ఎల్ అనేది లెంత్, వై అనేది యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్కి ఫార్ములా తెలియకపోతే రాసేసుకుందాము. యంగ్స్ మాడ్యులస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా బేసిక్ ఏంటి అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఇక్కడి నుంచి తెచ్చుకోవడం చాలా ఈజీ. స్ట్రెయిన్కి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు, బికాజ్ స్ట్రెయిన్ అనేది లెంత్ బై లెంత్, చేంజ్ ఇన్ లెంత్ బై లెంత్, ఏరియా బై ఏరియా, వాల్యూమ్ బై వాల్యూమ్. సో దానికి యూనిట్స్ ఉండవు, డైమెన్షన్స్ ఉండవు. సో వై ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ అంటే ఏంటి? ఫోర్స్ బై ఏరియా, mLT⁻−2 బై ఏరియా L². సో యంగ్స్ మాడ్యులస్కి ఏమొచ్చింది? mL⁻−1 T⁻−2. అంతే, సింపుల్, రాసేసుకుంటే అయిపోయింది. సో ఇప్పుడు ఈ రెండింటిని రిలేట్ చేసి క్యూకి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాము అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. క్యూ రూట్ లోపల ఉంది కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. T² = 4π² mL³/3y³. ఇందులో 3, 4π కాన్స్టెంట్స్, వాటికి డైమెన్షనల్ ఫార్ములా ఉండవు. మిగతావి ఈక్వేట్ చేసుకుంటారు. T² అయితే క్యూని తీసుకొచ్చి T² అటు తీసుకెళ్ళిపోదాము, ఈజీగా ఉంటుంది. Q = mL³/y×T². ఇప్పుడు మన క్వశ్చన్ అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది, మీరు సాల్వ్ చేసేయగలరు ఇంక ఇక్కడ నుంచి. మాస్కి డైమెన్షనల్ ఫార్ములా m⁻1 L³, వైకి ఏంటి mL⁻−1 T⁻−2 T². ఈ రెండు క్యాన్సిల్, 0 అయిపోయాయి కదా, m క్యాన్సిల్ అయిపోయింది, ఇది పైకి వస్తే L⁻4. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్? అలాంటివి చూసి భయపడిపోకూడదు. ఫస్ట్ ఎప్పుడు కూడా క్వశ్చన్ని చూసి భయపడద్దు, బికాజ్ సొల్యూషన్ చాలా ఈజీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ బిట్సాట్ లాంటి ఎగ్జామ్స్లో ఏంటంటే చాలా వరకు క్వశ్చన్స్ ఈజీగా చేయగలిగేలాగానే ఉంటాయి, బికాజ్ టైమ్ అండ్ యాక్యురసీ రెండూ ఉండాలి. బిట్సాట్ చేయాలి అంటే టైమ్, యాక్యురసీ రెండిటి మేనేజ్మెంట్ ఉండాలి. కాబట్టి అక్కడెక్కడ ఎక్కడైనా టఫ్ క్వశ్చన్స్ పడతాయి. లాజికల్గా ఏంటంటే స్టూడెంట్స్ 7 క్వశ్చన్స్ ఈజీగా చేశాను, 8th క్వశ్చన్ కూడా నేను చేసేయగలను అనేసి స్టార్ట్ చేస్తారు. రావట్లేదు, చేస్తూనే ఉంటారు. అలా ఒక్కొక్కసారి 7 minutes, 8 minutes, 9 minutes స్పెండ్ చేసేస్తాం ఒకటే క్వశ్చన్ మీద, వేర్ యూ టెన్ టు లూజ్ యువర్ టైం. సో అలాంటి క్వశ్చన్స్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకేం వస్తుంది, నెక్స్ట్ క్వశ్చన్ వస్తుందా రాదా, అది కూడా టఫ్గా అనిపిస్తుంది, పక్కన పెట్టేయండి, నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ 3 ఈజీగా ఉన్నాయి, చేసేయండి. సో ఇది ఇట్ షుడ్ బి ద స్ట్రాటజీ. నెక్స్ట్, P రిప్రజెంట్స్ రేడియేషన్ ప్రెషర్. ఏ ప్రెషర్ అయినా మనకు ఒకటే, ప్రెషర్ అనేది తెలిస్తే చాలు. C రిప్రజెంట్స్ స్పీడ్ ఆఫ్ లైట్. Q రిప్రజెంట్స్ రేడియేషన్ ఎనర్జీ. అది ఏ ఎనర్జీ అయితే ఏంటి, ఎనర్జీ అయితే చాలు. యూనిట్ ఏరియా పర్ సెకండ్. ఓకే, దెన్ నాన్ జీరో ఇంటీజర్స్ x, y, z సచ్ దట్
పీ పవర్ ఎక్స్ క్యూ వై సిజెడ్ ఇచ్చారు. ఓకే, డైమెన్షన్లెస్ ఆర్. ఆ మూడిటికి ఎక్స్ వైజెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ద నాన్ జీరో ఇంటీజర్స్ ఎక్స్ వైజెడ్ సచ్ దట్ పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ వై సి పవర్ జెడ్ ఈజ్ డైమెన్షన్లెస్. ఇది హింట్. ఈ వాల్యూకి డైమెన్షన్స్ లేవు. సో దీన్ని ఎలా రాయాలి? డైమెన్షన్స్ ఆఫ్ పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ వై సి పవర్ జెడ్ మస్ట్ బి ఈక్వల్ టు ఎం పవర్ 0 ఎల్ పవర్ 0 టీ పవర్ 0 రాసుకోవడమే. డైమెన్షన్స్ లేవు కదా, దాట్స్ ఇట్, అయిపోయింది. సో పి అంటే ఏంటి? ప్రెషర్. ప్రెషర్కి ఫార్ములా తెలియకపోతే రాసుకోండి. ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ ఎంఎల్ టీ పవర్ -2 బై ఎల్ స్క్వేర్. సో ప్రెషర్కి ఏమొచ్చింది? ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2 హోల్ పవర్ ఎక్స్. క్యూ అంటే ఏమిచ్చారు? క్యూ రిప్రజెంట్స్ ఎనర్జీ. ఎనర్జీ అంటే నథింగ్ బట్ వర్క్ డన్. ఎనర్జీ, వర్క్ డన్, హీట్, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములా సేమ్. సో ఎనర్జీ అంటే వర్క్ డన్. వర్క్ డన్ ఇస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 హోల్ పవర్ వై. వాట్ ఈస్ సి? సి రిప్రజెంట్స్ స్పీడ్. స్పీడ్కి ఫార్ములా ఎల్ టీ పవర్ -1 హోల్ పవర్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఎం పవర్ 0 ఎల్ పవర్ 0 టీ పవర్ 0. జస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, XYZలు ఫైండ్ అవుట్ చేయండి. సో ఐ హోప్ మీరు ఇక్కడ నుంచి దీనిని కంటిన్యూ చేయగలరు అనుకుంటున్నాను. సో ప్లీజ్ కంటిన్యూ ఆన్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ గివెన్ యాజ్ హోంవర్క్. సో ఆన్సర్ బి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ పీపీటీలో ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి కాబట్టి అంటే మనకు ఒక టైపింగ్ సపోర్ట్ దొరికారనమాట. సో అద్భుతంగా ఉంటాయి ఇక్కడ నుంచి ప్రజెంటేషన్స్. నెక్స్ట్, హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్ ఇన్? కేవలం డైరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రూల్స్ తెలిస్తే అలా చూసి అలా మార్క్ చేసేచ్చు. విదిన్ లెస్ దాన్ అ సెకండ్ టైంలో ఆన్సర్ చేయగలిగేది. ఇందులో కండిషన్ ఏంటి అంటే డెసిమల్ తర్వాత ఎండింగ్లో జీరోస్ వచ్చినా దే ఆర్ కన్సిడర్డ్ ఆ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. డెసిమల్ ముందు ఉన్న జీరో నాట్ సిగ్నిఫికెంట్ ఫిగర్, బట్ డెసిమల్ తర్వాత నాన్ జీరో డిజిట్ తర్వాత ఉండేవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఇందులో టోటల్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉంటాయి? 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. నెక్స్ట్, ఇన్ ద రిలేషన్షిప్. ఓకే, ఇది చూసి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, చెప్తాను చూడండి. ఒకటి ఇచ్చారు మనకి వాల్యూ ఫార్ములా. ఓకే, పి ప్రెషర్, జెడ్ డిస్టెన్స్, కే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. అబ్బా, బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ తెలుసా తెలీదా? బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ తెలియకపోయినా రప్పించుకోవచ్చు. ఏ ఫార్ములాలో బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ ఉంటే అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. నాకు ఏదైనా తీసుకోవచ్చు. మనకి ఈజీగా ఉండేది విఆర్ఎంఎస్ ఇజ్ ఈక్వల్ టు √3KT బై స్మాల్ ఎం. ఇక్కడ నుంచి V² ఇజ్ ఈక్వల్ టు 3KT బై స్మాల్ ఎం. K ఇజ్ ఈక్వల్ టు V² ఇంటూ M బై 3T. 3కి ఎలాగే డైమెన్షన్స్ ఫార్ములా ఉండదు. V అంటే వెలాసిటీ, మాస్, టైమ్. ఇలా వేసుకున్న బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ వచ్చేస్తుంది మీకు. సరే, టెంపరేచర్ తీటా. వాట్ హ్యాపెండ్? వాల్యూమ్ వినిపిస్తుంది కదమ్మా? మై వాయిస్ ఇస్ ఆడిబుల్? నో? ఓకే, ఎనీవే. సో తీటా ఈజ్ టెంపరేచర్. ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. బీటా ఇక్కడ ఉంది చూసారా? ఒకసారి మళ్ళీ రాస్తాను చూడండి. P ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా ఈ పవర్ -ఆల్ఫా జెడ్ బై కే తీటా. ఇది మనకి ఇచ్చింది. ఇందులో బీటాకి ఫార్ములా కావాలి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఈ పవర్ ఎక్స్పోనెంట్లో ఉండేదానికి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు. ఎక్స్పోనెంట్ ఆఫ్ E ఈజ్ డైమెన్షన్లెస్. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పవర్లో ఉన్నవన్నీ కూడా డైమెన్షన్ లెస్. అయితే ఇప్పుడు దీనికి డైమెన్షన్స్ లేవు కదా. సో అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ ఆల్ఫా బై బీటాకి ప్రెషర్కి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి, అవునా? దేర్ఫోర్ ఆల్ఫా బై బీటాకి పి అంటే ఏమిచ్చారు? ప్రెషర్కి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. సో అది కావాలి అంటే ముందు ఆల్ఫా తెలియాలి. అంటే ఈ పాయింట్ ఇక్కడ అప్లై చేస్తాము. సో ఇది డైమెన్షన్ లెస్ కదమ్మా, అంటే ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు కే తీటా బై జెడ్ రాసుకోవచ్చు కదా. డైమెన్షన్ లెస్ అవ్వాలి అంటే కే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్కి ఇక్కడ చూడండి వెలాసిటీ స్క్వేర్, మాస్, టైము ఉంది కదా. సో బోల్ట్జ్మన్ కాన్స్టెంట్కి ఏమొస్తుంది మనకి?
బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ ప్లేస్లో రాస్తున్నాను చూడండి. ఎం ఉంది, ఎల్ టీ పవర్ -1, ఎల్ టీ పవర్ -1 హోల్ స్క్వేర్, ఎల్ స్క్వేర్ వస్తుంది, ఎంఎల్ స్క్వేర్, టీ పవర్ -2, టీ పవర్ -1 వస్తుంది, టీ పవర్ -2, ఎస్ టీ పవర్ -2 అండ్ అంతే కదా. ఓకే, దీంట్లో టెంపరేచర్ కూడా ఉంటుంది. సో కే పవర్ -1, బోల్ట్జ్మన్ కాన్స్టెంట్లో టెంపరేచర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ తెలియను. ఓకే, ఎనీవే, సో కే తీటా అంటే కే పవర్ 1 కదా. ఓకే, ఎనీవే సారీ, కే పవర్ -1 నాకు గుర్తున్నంత వరకు బోల్ట్జ్మన్ కాన్స్టెంట్లో కే పవర్ -1 ఉంటుంది. నెక్స్ట్ ఇంటూ తీటా ఉంది కదా, తీటాకి ఏంటి డైమెన్షనల్ ఫార్ములా కే బై జెడ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ జెడ్, జెడ్ ఈజ్ డిస్టెన్స్. ఇక్కడ చూడండి, జెడ్ ఈజ్ డిస్టెన్స్, ఎల్ దాని డైమెన్షనల్ ఫార్ములా ఎల్. ఇదంతా సాల్వ్ చేసుకుంటే ఆల్ఫా వాల్యూ వస్తుంది మనకి. సో ఇందులో కే పోయింది మనకి, +1 -1 0, ఎల్ పవర్ -1 అంటే ఆల్ఫాకి ఎంత వచ్చింది ఎం, ఎల్ పవర్ ఎల్ పవర్ 1 ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ దీన్ని కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఎరేజ్ చేస్తున్నాను, మొత్తం అంతా కలిసిపోతున్నాయి లేదంటే. ఎల్ పవర్ ఎరేజర్ అసలు ఎందుకు తీసాను అది. ఓకే, ఎం ఉంది, ఎల్ పవర్ 1, టీ పవర్ -2. ఇప్పుడు ఈ ఆల్ఫాని ఇక్కడ తీసుకొచ్చి బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో బీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి బీటా డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఆల్ఫా బై డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్. ప్రెషర్కి డైమెన్షనల్ ఫార్ములా గుర్తుందా, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి, ఫైండ్ అవుట్ చేయండి. ఎలాగో మీకు ఆన్సర్స్ చెప్తున్నాను కదా, సో దాట్ ఈస్ ద కీ. ఎం పవర్ 0, ఎల్ స్క్వేర్, టీ పవర్ 0. సో ఈ పర్టిక్యులర్ ప్రాబ్లంలో, ప్రీవియస్ ప్రాబ్లంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా ప్రీవియస్ ప్రాబ్లంలో తెలుసుకోవాల్సింది ఎక్స్పోనెంట్కి డైమెన్షన్స్ ఉండవు. ఈ పవర్లో ఏదైతే ఉందో అది డైమెన్షన్లెస్ అవ్వాలి, అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. డైమెన్షన్లెస్ అవ్వాలి అంటే ఎం పవర్ 0, ఎల్ పవర్ 0, టీ పవర్ 0కి ఈక్వేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ యాక్యురేట్, ఏది ఎక్కువ యాక్యురేట్ వాల్యూ అవుతుంది. యాక్యురసీ ఎప్పుడు పెరుగుతుందమ్మా, ఎప్పుడైతే, నేను సింపుల్గా చెప్తాను, డెసిమల్ పాయింట్ తర్వాత ఎక్కువ నంబర్స్ ఎక్కడుంటే అక్కడ ఎక్కువ యాక్యురసీ ఉంటుంది. సో స్క్రూ గేజ్ అనేది యాక్చువల్గా స్క్రూ గేజ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. సో స్క్రూ గేజ్ వెర్నియర్ క్యాలిపర్స్ అనేది జేఈ మెయిన్స్కి ప్రిపరేషన్లో నేర్చుకుంటారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్క్రూ గేజ్ విత్ లీస్ట్ కౌంట్ ఆఫ్ 0.001. ఇక్కడ పిచ్ ఇచ్చారు, నంబర్ ఆఫ్ డివిజన్స్ ఇచ్చారు. లీస్ట్ కౌంట్కి ఫార్ములా పిచ్ బై నంబర్ ఆఫ్ డివిజన్స్. సో 1 mm by 50. 1/50 ఈజ్ నాట్ ఈక్వల్ టు దట్, దానికంటే పెద్ద వాల్యూ వస్తుంది. సో రాంగ్. వెర్నియర్ క్యాలిపర్స్ లీస్ట్ కౌంట్ 0.01 mm, దీనికంటే పెద్ద నెంబర్ కాదు. అలా వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. దేనికైతే లీస్ట్ అంటే అతి తక్కువ వాల్యూ ఏదైతే మెజర్ చేయగలదో అదే కదా మోర్ యాక్యురేట్. సో దాని ప్రకారం అనమాట. నెక్స్ట్, ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ స్ట్రెయిన్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్. ఇందాక ఏం చెప్పాను, స్ట్రెయిన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ. అది లెంత్ అయినా, ఏరియా అయినా, వాల్యూమ్ అయినా. సో స్ట్రెయిన్ అనేది యూనిట్లెస్, డైమెన్షన్లెస్ క్వాంటిటీ. అది దేనికి ఈక్వల్ ఇక్కడ అంటే, ఇక్కడ మీరు చూస్తే థ్రస్ట్ అంటే ఏంటి, ఫోర్సే కదా. థ్రస్ట్ అనేది ఫోర్స్ బై ఏరియాకి సంబంధించింది. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు దిస్. ఇది సేమ్ కాదు. యాంగిల్ చూడండి తీటా, ఎస్ ఇది సేమ్ అవుతుంది, బికాస్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ చూడండి. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే యంగ్స్ మాడ్యులస్ అవ్వచ్చు, బల్క్ మాడ్యులస్ అవ్వచ్చు, దీనికి యూనిట్స్ ఉన్నాయి. స్ట్రెస్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా, యూనిట్స్ ఉన్నాయి. సో యాంగిల్ దీనికి యూనిట్స్ ఉన్నాయి కానీ డైమెన్షన్స్ లేవు. సో దిస్ కెన్ బి కరెక్ట్ ఆన్సర్. తీటా యాంగిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ. మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ అంటే ఏంటో తెలియాలి. మ్యూ అనమాట. మ్యూ ఎక్కడి నుంచి తీసుకురావచ్చు తెలియకపోతే, యాక్చువల్గా మ్యూ వాల్యూ, ఎప్సిలాన్ వాల్యూ గుర్తుపెట్టుకోమని చెప్పాను. మ్యూకి ఎప్సిలాన్కి కాన్స్టెంట్స్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను నేను. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఎక్కడి నుంచి తీసుకురావచ్చు, బి ఈజ్ ఈక్వల్ టు
మ్యూ నాట్ బై 4 పై ఐ డిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఇక్కడ నుంచి మ్యూ నాట్ ఇస్ ఈక్వల్ టు బి ఇంటూ 4 పై ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఐ డిఎల్ సైన్ థీటా. ఇక్కడ నుంచి మ్యూ నాట్కి మీరు డైమెన్షనల్ ఫార్ములా తెచ్చుకోవచ్చు, బట్ అదర్వైజ్ ఆల్వేస్ రికమెండ్ మ్యూకి ఎప్సిలాన్కి, మ్యూ నాట్కి ఎప్సిలాన్ నాట్కి వాల్యూస్ గుర్తు పెట్టుకోవడమే బెటర్. సో కరెక్ట్ ఆన్సర్ వెబర్ పర్ ఆంపియర్ పర్ మీటర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్, సరే 1.53 ఇంటూ 0.995 బై 1.592. ఇది చూస్తే ఇక్కడ చూడండి మళ్ళీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్తో చేయాల్సిన క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ 1.53ని 0.995ని మల్టిప్లై చేయండి. ఆ వచ్చిన ఆన్సర్ని 1.592తో డివైడ్ చేయండి. ఓకే, నార్మల్ మల్టిప్లికేషన్, నార్మల్ డివిజన్ చేసిన తర్వాత రౌండ్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్, రౌండ్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఎంతకి రౌండ్ ఆఫ్ చేయాలి? ఇచ్చిన నంబర్స్లో ఏదైతే లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంటుందో, ఎంత 153, 3 కదా లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్, ఇది 4, ఇదేమో 4. సో 3 నంబర్స్కి రౌండ్ ఆఫ్ చేయాలి, కానీ 3 నంబర్స్కి రౌండ్ ఆఫ్ చేయాలి. ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్స్ కూడా 3 నంబర్స్లోనే ఉన్నాయి. సో ఏంటంటే నార్మల్ మల్టిప్లికేషన్, నార్మల్ డివిజన్ చేసేయండి. చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని రౌండ్ ఆఫ్ చేయండి. సో ఇది మీరు ట్రై చేయండి, బికాజ్ ఆల్రెడీ ఒక మోడల్ నేను చెప్పేశాను కదా. జస్ట్ రౌండ్ ఆఫ్ చేసేయండి, ఆన్సర్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి జస్ట్ రౌండ్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇండక్టాన్స్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇండక్టాన్స్ ఏంటి? హెన్రీ. కెన్ నాట్ బి రిటర్న్ యాజ్, హెన్రీని ఎలా రాయకూడదు అంటే ఫస్ట్ ఫార్ములా చూసుకోండి. ఈ ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఇక్కడ నుంచి ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ డిటి బై డిఐ, రైట్? ఈ అంటే ఈఎంఎఫ్, పొటెన్షియల్, టైమ్, కరెంట్. సో పొటెన్షియల్, టైమ్, కరెంట్. టైమ్ అంటే సెకండ్స్, కరెంట్ ఆంపియర్స్, ఇది వోల్ట్. సో ఫస్ట్ థింగ్ వోల్ట్ ఇంటూ సెకండ్ బై ఆంపియర్, ఇది కరెక్ట్. ఇక్కడ యాక్చువల్గా కెన్ నాట్ బి అని ఇచ్చారు, చూసుకోండి. సో ఇది కరెక్ట్ ఆప్షన్. మనం రాంగ్ ఆప్షన్ని చూసుకోవాలి. ఎప్పుడైతే వోల్ట్ ఇంటూ సెకండ్ ఉందో యాక్చువల్గా మనము ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చు, బట్ నేను మీకు ఈజీగా ఉండేలాగా చెప్తాను చూడండి. వోల్ట్ సెకండ్ ఆంపియర్ చూసారా, వోల్ట్ ఇంటూ సెకండ్ బై ఆంపియర్ సరిపోయింది, కరెక్ట్ ఆన్సర్. మనం రాంగ్ ఆన్సర్ వెతుక్కోవాలి. వోల్ట్ ఇంటూ సెకండ్, వోల్ట్ ఇంటూ టైమ్, పొటెన్షియల్ ఇంటూ టైమ్, పొటెన్షియల్ ఇంటూ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లక్స్. సో వెబర్ పర్ ఆంపియర్, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వెబర్ పర్ ఆంపియర్, అలాగే వోల్ట్ ఇంటూ సెకండ్ ఇంటూ ఆంపియర్ చేస్తే వచ్చేది జౌల్. సో జౌల్ బికాజ్ హెచ్ ఇస్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్, గుర్తుందా? హెచ్ ఇస్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్, ఐ స్క్వేర్ ఆర్ టీ, వి స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీ. సో అదనమాట, వాటి ప్రకారం ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రాంగ్ ఆన్సర్ ఏంటి అంటే ఇది. సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది రాంగ్ ఆన్సర్ ఇది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. యాక్చువల్గా ఇది కాదు, కరెక్ట్ ఆప్షన్ ఇది. ఓకే, రాంగ్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇది రాంగ్ ఆన్సర్. ఓమ్ మీటర్ ఏంటమ్మా? రెసిస్టివిటీ. అక్కడ ఎందులో కరెంట్ ఉండదు, అసలు రెసిస్టివిటీలో కరెంట్ రాదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఓమ్ మీటర్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ హ్యావ్ డిఫరెంట్ డైమెన్షన్స్? చూద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ వి, ఈఎంఎఫ్ ఈ, వోల్టేజ్ వి, మూడిటికి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. ప్రెషర్, ప్రెషర్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. స్ట్రెస్, ఫోర్స్ బై ఏరియా. యంగ్స్ మాడ్యులస్, వైకి కూడా డైమెన్షన్స్ ఇందాక చెప్పుకున్నాం, గుర్తుందా? వైకి డైమెన్షన్స్ ఏముంటాయి? ఫోర్స్ బై ఏరియా. స్ట్రెయిన్కి డైమెన్షన్స్ ఉండవు. సో ఇది కూడా కరెక్ట్. హీట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ వర్క్ డన్, ఇప్పుడే చెప్పాను. హీట్కి, ఎనర్జీకి, వర్క్ డన్కి, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అన్నిటికీ సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఇవి కూడా అన్నిటికీ సేమ్ డైమెన్షన్స్ ఉన్నాయి. డైపోల్ మొమెంట్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది మన ఆప్షన్. చూడండి, డైపోల్ మొమెంట్ అంటే ఫార్ములా ఏంటి? క్యూ ఇంటూ 2L. ఇది ఈ ఇంటూ ఏరియా, ఇది ఈ ఇంటూ ఏరియా. రెండిటికి వేరు వేరు డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ డి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యాస్ అ యూనిట్ బట్ డైమెన్షన్లెస్. యూనిట్ ఉండాలి, డైమెన్షన్స్ ఉండకూడదు. స్ట్రెయిన్ చూడండి, స్ట్రెయిన్ అనేది నో యూనిట్స్, నో యూనిట్స్, నో డైమెన్షన్స్. డైమెన్షన్స్ ఉండవు, యూనిట్స్ కూడా ఉండవు. రెనాల్డ్స్ నంబర్ ఎప్పుడైతే ఉందో దానికి యూనిట్స్ ఉండవు, డైమెన్షన్స్ ఉండవు. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే తీటా. ఎస్, తీటా చూడండి, తీటా యూనిట్స్ ఏంటి? తీటా యూనిట్స్ రేడియన్ ఆర్ డిగ్రీస్. తీటాని రేడియన్స్లో కానీ డిగ్రీస్లో కానీ మెజర్ చేస్తాం, కానీ నో డైమెన్షన్స్. ఇందాకనే చెప్పుకున్నాం, గుర్తుందా? డైమెన్షన్స్ లేవు, తీటాకి డైమెన్షన్స్ లేవు కానీ యూనిట్స్ ఉంటాయి. పాయిజాన్స్ రేషియో ఎవరికైనా గుర్తుందా? డెల్టా డి బై డెల్టా ఎల్ బై ఎల్. డెల్టా డి బై డెల్టా ఎల్ బై ఎల్. సో దీనికి కూడా యూనిట్స్ ఉండవు, డైమెన్షన్స్ ఉండవు, కాబట్టి ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. యూనిట్ ఉండాలి, డైమెన్షన్స్ ఉండకూడదు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ కుడ్ గెట్. సో ఈ మాత్రం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కమింగ్ అప్ క్లాస్లో ఏం డిస్కస్ చేద్దాము అంటే కైనమెటిక్స్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ అ ప్లేన్, రెండు కలిపి డిస్కస్ చేసుకుందాము. టాప్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో హైలీ రిపీటెడ్ క్వశ్చన్స్ అవి డిస్కస్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్. అలాగే పేషెన్స్తో అలాగే చదువుకోండి. సో లాస్ట్ మూమెంట్ కదా అని చెప్పేసి లైట్ తీసుకోవద్దు. కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Thank you all. Share, like, subscribe.